అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేనొక చిన్న మాట చెప్తాను. మనం అనుకుంటాం దేవుడు ఎందుకు మనని గుర్తించట్లేడు, ఉన్న వాళ్ళని ఎందుకు గుర్తించి వాళ్ళకన్నీ ఇస్తన్నాడు. మేమింత పూజలు చేసి, ఇంతగనం మొక్కినా కూడా మాకు దేవుడు ఎందుకు మమ్మల్ని గుర్తించి మా కష్టాలన్నీ తీయట్లేడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడికి తెలుసు మనం మొక్కే మొక్కు ఆ దేవుడు వింటనే ఉంటాడు. వినకుంట అయితే ఉండడు. కానీ మనకు కష్టం విలువ ఏంటో తెలియాలి. అందుకనే దేవుడు ఆ కష్టాన్ని తనే ఇస్తాడు అన్నమాట. కానీ ఖచ్చితంగా మన కష్టాలని ఏదో ఒక రోజు కష్టాన్ని తీర్చి సుఖాన్ని ఇస్తాడు. ఆ సుఖమే ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. ఖచ్చితంగా సంతోషం, సుఖం మన జీవితంలో ఖచ్చితంగా ఆ దేవుడు ఇస్తాడు. ఆ దేవుడికి అన్నీ గుర్తుంటాయి. ఉన్న వాళ్ళకు ఎందుకు దేవుడు అన్నీ ఇస్తన్నాడు అంటే వాళ్ళకిచ్చే ఫలితాన్ని ఆ దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళకు చూపియాల్సింది ఖచ్చితంగా ఆ దేవుడు చూపిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిత్రమా.